ఇదంతా ఊడ్చేస్తాము కొంచెమే జరిగినట్టు చెయ్యాలి అవి చెరుక్కుంటుంది చెరుక్కొని మీరు చిన్నగానప్పుడు ఏమేమి తింటుంటారమ్మా? మేము మస్తు అప్పుడు తిన్నది ఇప్పుడు తినకొచ్చిండ్రమ్మ ఇప్పుడే నొప్పులు ఎక్కువ అయినాయి. అప్పుడు ఏమి తింటుంటే? అప్పుడు కొర్ర బువ్వ పాడు చేస్తుంటిమి, పుండి కూర జరుగురా కొర్ర బువ్వ అని తింటుంటిమి. ఇప్పుడు యాభై తినకొచ్చింది కానీ ఇప్పుడు నొప్పులు ఉన్నాయి. ఏం చేయాలి? ఏమేం పంటలు పెడుతుంటారు అప్పుడు? సజ్జలు సామలు అన్నీ పెడుతుంటిమి అమ్మ. అప్పుడు సామలు ఆర్కులు అవన్నీ బలగొడుతుంటిమి. మా అక్క నేను బలగొడుతుంటిమి. అక్కడ తీసుకురా బాగలేదు ముదిరింది ఇది బాగా నచ్చింది ఇట్లా అవి నమ్మకు కట్టాలి. ఇక్కడ జర పిట్టలు తిన్నాయి ఎక్కువ జర అక్కడ బందుకోదాం కదా. ఇది ఎండింది ఊస మంచిగా ఉన్నది ఇంట్లో ఇత్తు బాగున్నది నిబ్రం ఉన్నది ఇది బాగున్నది ఇది కొయ్యాలి కోసి మరి ఆపాకేసి కొట్టాలి కొట్టి మెత్తేస్తాం. మా అత్త దగ్గర మా అత్త చేస్తుండే నాకు చూసి ఆమె చేస్తున్నది ఇట్లా. ఇప్పుడు మా అమ్మకు చూసి ఇప్పుడు నేను వినా ఇట్లా ఏం నేర్చుకుంటున్నాను. ఆ పొద్దుటి సంధి ఉన్నదమ్మ మాత ఈ పొద్దు లేదు ఆ పొద్దుటి సంధి మేము చేస్తాం. హలో హలో పటేల్ మీద ఉంటాడని మా కెమెరా మీద ఉన్నది. ఇప్పుడు మీద ఉన్న దాని కొరకు మేము దీనికి పటేల్ చాట్ అని మేము అనుకుంటాం అన్నమాట. పటేల్ మీద ఉంటాడు గాయదాడు కింద ఉంటాడు కాబట్టి గాయదాని స్థలంలో మా కెమెరా ఉన్నది దీనికి గాయదాని షాట్ సంఘంలో మేమందరం సమానం కూర్చుంటాం కాబట్టి ఈ షాట్కు మేము సంఘం షాట్ అంటాం. చూడు అది మధ్యలో ఏం చేసినామంటే గవర్నమెంట్ విత్తనాలు వచ్చినాయి. ఈ పాత రకాల పంట మొత్తం మారిపోయి హైబ్రిడ్ రకాల పంటలే వచ్చినాయి. యాపాకేసి కొట్టి ఎండబెట్టి మెత్తేసి ఏమో అప్పుడు మెత్తుగులలు ఉంటుండే. ఆ వెనకటి కాలం నాడు పాత రకాల పంటలు పెట్టినవి
ఇప్పుడు మర్చిపోయారు. మేము ఒకటే రకం పంటలు ఈ కలిపి పంటలు పెట్టేదంతా మొత్తం బంద్ చేసాం. ఒక్కజొన్నర పెట్టుడుకు మనం పప్పు గింజలు మర్చిపోయినాము. ఆ పప్పు గింజలు రాకొచ్చినాయి. ఆ జొన్నలు ఖర్చు పూర్తి ఉంచుకునాలి, అవి అమ్ముకోనాలి. అనకలు పప్పు కొనుక్కొచ్చి కూలికి పోయి రోజు 1/4 కిలో పప్పు. నాకేమనిపించింది అప్పుడు అంటే నేను ఇది నేర్చుకుంటానా, నాకు చదువు రాదు, ఇవి అన్ని ఇంగ్లీషుల పేర్లు ఉన్నాయి, ఈ కెమెరా అంటే ఒకటి తెలుసు, దీనికి ఏమేం పేర్లు ఉన్నాయి, ఇంకా ఎట్లా తీస్తే మనకు షూటింగ్ వస్తుంది, ఇది ఎట్లా నేర్చుకుంటాము అని చాలా ఆలోచన ఉండే అన్నమాట. ఈ ఏడు కొంచెం వాన లేక పలసగా లేచినాయి. అందులో తొగరి అనుము మంచిగా ఉన్నది పంట. ఇప్పుడు పజ్జన పోయినా కానీ తొగరి అనుములు ఎక్కువ అయితే అని అట్లా పెట్టుకుంటాం అన్నమాట. వానకాలం పోయి ఎన్ని ఒకేడు కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు పోయింది. 3 ఏళ్ళు కాలం పోయేటాళ్ళకు ఇత్తనాలు అన్నీ పోయినాయి. గవర్నమెంటు సబ్సిడీ ఇత్తనాలు పెట్టుకోండి, మీకు ఇత్తనాలు పోయినాయి. జుంజురుగురుగా అంటే పెయ్యి అంతా సిటు దాన్ని కొయ్యబోతే వినా చేతులంతా గజ్జలేసుడు, కురుపులేసుడు, మళ్ళా దాన్ని ఇసిరితే వినా బుకింగ్ లేక పిండి, మళ్ళా అనేకమైన పురుగు వస్తుంది. అది గప్పున భూమిని కూడా కాలబెడుతుంది. దాన్ని బట్టి మేము మా పెంటేరు వేసుకుంటే మాకు ఎంత వర్షం పడ్డా కానీ కొన్ని పోయినా కొన్ని పంటలన్నా మాకు వస్తాయనేది నమ్మకం ఉన్నది. మా భూమి ఖరాబ్ కాదనేది నమ్మకం ఉన్నది. దాన్ని బట్టి మేము ఆ మందు నీత పైసలు తెచ్చుడేం అవసరము, దుఃఖం గిచ్చుడేం అవసరం, మా భూమిలో తెచ్చి పెట్టుడేం అవసరం. దాంతో నష్టం అవుతామని దాన్ని వాడమన్నట్టుగా అది మా పద్ధతి. ఏం మాట్లాడుతున్నా చెప్తాను. అందరూ ఆ పొద్దు పేర్లు రాసి మంచిగా చేసి పెట్టుండి ఎన్నులు వేసుకోపోయే రోజు కూడా కొర్రలు వేసుకోపోతాం. జొన్నలు ఎన్ని సాయి జొన్నలు? అది అక్షయ ఎంత షేర్ అక్షయ షేర్ అక్షయ పడ్డది ఆవాలు 5 రకాలైన. ఇప్పుడు మన సంఘ నేను చెప్తాను, మన సంఘ పొలం మాటకే తీడి బయట ఎవరికి ఇచ్చిన మన సంఘం లేని వాళ్ళకు దానికి సరే. అట్లా ఇది నువ్వే చేయాలి, ఇది నేనే చేయాలి అన్న పద్ధతి అయితే మాకు ఉండదు. అనుకొని అది ఇద్దరికి నచ్చినప్పుడు ఇద్దరం చేస్తాం. లేదు ఇట్లుంటే బాగుంటుంది అని ఆమె మనసుకు అనిపించింది అనుకో, సరే నీకు వచ్చినట్లు నీవు చేయాలి వినా చూపెట్టుకుంటాం, ఒకరికొకరు చెప్పుకోవాలి.
అది ఎక్కడో వండుతాయి బియ్యం. అది మస్తు గోధుమలో ఎన్ని దినాలు మురిగిపోతాయో తెలియదు. ఎలక గొత్తికలు అవి దున్య ముక్కిపోయినాయి వస్తాయి బియ్యం. సర్కారు వేసి పండిస్తారు వాటిని. పైసలు చేతులుంటే 3 రోజులు ఇస్తాడు బియ్యం. ఆ పైసలు గిన కూళ్ళు ఎవరని ఇవ్వకపోయారు. మా ఇంట్లోనే పైసలు లేకపోయావు టైంకు, ఇక ఆ బియ్యం కూడా ఇవ్వడు. ఒక 10 మంది బియ్యం తేలేదు అనుకుంటే ఇక్కడ 5 రూపాయలకి ఇచ్చేది గిట్ట ఆయన 10 రూపాయలకి అమ్ముకుంటాడు డీలరు. కానీ మనకు మాత్రం పైసలు లేని 3 దినాలు ఆర్డర్ పెడతాడు. 3 దినాలు అయిన తర్వాత బియ్యం ఇక్కడ ఇయ్యడు. మనతో ఇప్పుడు ఈ నెలలో కొనబోతామని మళ్ళీ కొనబోకపోతే కూడా ఈ నెల ఆ నెల కలిపిగిన మనం ఇస్తాం. 20 కిలోలు కావాలంటే కూడా మన పైసలు లేవంటే కూడా ఉద్ధరించి తీసుకుంటాము. కాకపోతే కూడా ఈ నెల ఆ నెల ఇయ్యలే, ఈ నెల కావాలి మాకంటే కూడా మనం ఇస్తాం. ఇక్కడ అది ఉన్నది మన దగ్గర. ఇక ఇప్పుడు ఇట్లా సంఘం చేసుకున్నాక ఈ పీడిఎస్ పని ఏమది అనేది ఇక్కడ తెచ్చిండ్రు వీళ్ళు. తెచ్చినాక మేము మొత్తం ఊరు పెద్ద మనుషులు, ఊరు పట్టేదాళ్ళు అందరు కూర్చొని ఒక పిఆర్ చేసిండ్రు. ఎడ్లు దూళ్ళు మళ్ళా ఉన్నోళ్ళకు, భూమి ఉన్నోళ్ళకేమో పచ్చకారడు పుట్టించినాము. మళ్ళీ అందులోనే భూమి ఎర్ర భూమి ఉన్నది, గిల్ల భూమి ఉన్నది. అందులోనే ఏమి దూళ్ళు మేకలు అవి లేని వాళ్ళకేమో ఎర్ర కారటు. ఇక పూర్తిగా ఏమి లేని వాళ్ళకు, అనాథులు లేకున్న వాళ్ళకు నల్ల కారటు. రెండు ఎకరాలు ఎడ్లు లేవు, మేకలు లేవు, కోళ్ళు లేవు, ఏం లేవు. 6 మంది ఆడోళ్ళు, ఒక ఎక్కరు రాసింది సిలింగి భూమి. కింద 10 ఏండ్ల కింద పడిపడ్డ భూములు, ఆ భూములలో 52 ఎకరాలు పిడిఎస్ తీసుకున్నారు. తీసుకొని ఒక్కొక్క ఎకర్కు 4,200 రూపాయలు అక్కడ అప్పిచ్చిండ్రు వాళ్ళకి. జొన్నల రూపంగా తెగిపోతాయి అనుకో. ఇవి ఎప్పుడైతే మనకు తిండి తిప్పలు ఎక్కువ ఉంటుందో వానకాలంలో, అప్పుడు అనేది ఒక 6 నెలలు వాస్తాం ఈ జొన్నలు. నా పైసలు ఇచ్చి ఆడ కారట్ రాసుకో. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఇంటర్వ్యూ చేసినప్పుడు మన కంటి లెవెల్కి ఉండాలి మనిషి. ఈ కెమెరాకు మన కంటి చూపుకి ఎట్లా ఉండాలో అట్లా కెమెరాకు ఉండాలి అన్నమాట. మీకు ఎన్ని ఎకరాల భూమి? నాకు 2 ఎకరాలు. 2 ఎకరాలు ఏమేమి పంట పెడతా? 2 ఎకరాలలో సజ్జ పెడతా, పచ్చజొన్న పెడతా. గట్టిగా చెప్పి తిన్నవేమో. పచ్చజొన్న పెడతా, కొర్ర పెడతా, సజ్జ పెడతా, 15 రకాల దగ్గర పెడతా. ఎన్ని రకాల పంట ఎందుకు పెడతారు? ఇన్ని రకాల పంట నాకు తిననీకే ఉంటాయి ఇంట్లో. మొక్క పంట పెడితే మొగోళ్ళు తీసుకుపోయి అమ్ముకుంటారు. ఇన్ని రకాలు పెడితే అవి 4 గంటలు ఇవి 4 గంటలు ఇంట్లో ఉండేటందుకు. ఇంట్లో ఉంటాయి పిల్లలు తిన్నీకే మొగోళ్ళు తీసుకుపోయి అమ్ముకోవచ్చు. ఈ పీడిఎస్కి ఇచ్చినందుకు నీకు ఏం న్యాయం అనిపిస్తుంది? మంచిగా లేకున్నా ఏమంటే ఇక 4 సేలకు కూలికి పోతుంటిమి. కూలికి పోయి తెచ్చుకొని తింటుంటిమి. ఇక ఇప్పుడు బాగా కూలికి కూడా పోకొచ్చలేము. తన సేల పంటను చేసుకొని తింటున్నాం. వీళ్ళుంటే కార్డు ఊళ్ళరా పేదోళ్ళకి ఎట్లా గుర్తించిండ్రు అనేది ఆ కార్డులో తెలిసింది. కాబట్టి వీళ్ళు ఆ కార్డు ఉన్న వాళ్ళు వచ్చి ఆమె జొన్నలు ఇయ్యంగా ఆమె ఇంటి దగ్గరికి. ఇప్పుడు ఒకప్పుడు ఈమె ఇంటికే రాకుండ్రి కదా మనుషులని. ఈమెను ఒకరి ఇంటికి పోయి తెచ్చుకొని తినేటి ఆమె. ఇప్పుడు
ఇప్పుడు ఈమె ఇంటికి 4 వస్తారు, 4 వచ్చి ఆమెకు జొన్నలు అడిగి ఆమె ఇంటి ముంగడికి వెళ్ళి జొన్నలు తీసుకొని పోతున్నారు అంటే ఈమెను ఎట్లా గుర్తించిండ్రు అనేది మనం విన్న దాంట్లో సినిమాలో చూపెడితేనే కదా మందికి అర్థమైంది. గవర్నమెంట్ అనేది రైతుల గురించి ఆలోచిస్తుంది అంటారు కానీ మంచి దిగుబడి వస్తుందని రైతులకు చెప్పిండ్రు అన్నమాట. టీవీలలో అడ్వర్టైజు, మళ్ళీ ఈ బోర్డులు మెత్తుడు రాసుడు దాని గురించి అట్లా పోయి చెప్పిండ్రు అన్నమాట. మళ్ళా రైతులకే నష్టం చేయడానికి అసొంటి ఇత్తనాలు తెచ్చి రైతులకు మోసం చేస్తుందని నాకు అనిపిస్తుంది అన్నమాట. అసొంటిల మీద సినిమా చేసి చూపెట్టాలి ఇది అని అనిపించి దాని మీద సినిమా చేస్తున్నాం. వాళ్ళు చేసిన పంట వీళ్ళు చెయ్యాలంటే చేయకొచ్చారు, నడుమ మధ్యలో మారిందన్నమాట. ಅದರ ಹಿಡಿತಾವೇನೋ ಹಾಕಿ ఆ ఇత్తనాలు ఇన్ని రకాలు ఉన్నాయా, ఇన్ని రకాల పంటలు ఉన్నాయా అని వాళ్ళు ఈ సినిమా చూసి వాళ్ళు విన ఇట్లా పెట్టాలి, ఊరూరికి ఆడపిల్లలు ఇట్లా ఇత్తనాలు పెట్టాలి అని విన మేము ఇట్లా సినిమా తీసి చూపెడుతున్నాం అన్న. ఇప్పుడు జొన్నల్లోనే ఎన్ని రకాలు పెడతారు? ఇప్పుడు జొన్నల్లో పజ్జొన్న ఒకటి, గుండు జొన్న, తోక జొన్న, పజ్జొన్నలని, ఎర్ర జొన్న, గరీబ్ జొన్న, తెల్లమల్లె జొన్న, అత్తగోడండ్ల జొన్న, రిక పచ్చలు, ఇప్పుడు 5-6 రకాల జొన్నలు పెడతాం మనము. ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం? ఇప్పుడు మా దగ్గర ఇత్తనాలు మొత్తము 85 రకాల ఇత్తనాలు ఉన్నాయి. మా ఉన్నాయి అన్ని రకాలు వచ్చి పునాస రబ్బి కలిసి. అసొంటి మేము అస్సలు తీసుకోనాం, కంపెనీ ఇత్తనాలు అసొంటి ఏం తీసుకోనాం. అట్లా అది మొలుస్తుందా మొలవదో మాకు చేలో పెడితే భరసం ఉండదు, అది నమ్మకం ఉండదు, అది మంచి పంట కూడా కాదు అని మా ఇత్తనం మా చేనులో వండిందే ఎన్నేరుకొని అది కొట్టి మెత్తేసుకొని పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది అని మెత్తేసి పెడతాం. అంటే వేరే వాళ్ళు కూడా ఇట్లా చేయొచ్చేమో కదా, మీకే ఎందుకు చెప్పి పని? ఏమి చెప్పారు అంటే మంచిగా చేస్తుంది ఏమి అన్నట్లు చేసి చెప్పిండ్రు, చేస్తున్నాం. మాత వింటుండే ముందు అవి మంచిగా మెత్తేస్తుందని ఏమున్నాయి. ఏం పెడుతున్నావు అంటున్నా, కొండపోతారు మంచిగా అన్నట్ల ఒక్కడికి 2 అయితే అని తీసేసి పెడతాము. మర కొండపోతారు మర తెచ్చిస్తారు నాకే, అవి మెత్తేస్తా. ఇట్లా ఇంకేమనాలి అవి చూస్తున్నా. సరే పొడి కాస్త అయిపోతుంది అట్లనే ఇది. ఇప్పుడు మా అమ్మ సారోళ్ళకు నచ్చిండ్రు ఇట్లా కెమెరా తీయాలి అని. ఇక చెప్పకనే పోయింది, ముఖం అంతా ఎర్రగా అయింది. ఆ కెమెరా తెస్తేనే అట్లా చేస్తుంది షూటింగ్ చేద్దామంటేనే. అక్కడ సింపురంలో సిరాలు కట్టించిన సారు చెప్పంటున్నా, నాకు ఏడుపు రావట్టింది సార్ కట్టించగా. ఇక అతడు ఆ సార్ అని ఆమెకి ఏం చెప్తారు, ఇంకా ఆమెకు రావు నాకు అన్నారు. అంటే ఒక అన్న ఇప్పుడు తెలుసు సారు, మేము కూడా ఇట్లా షూటింగ్ నేర్చుకున్నా కదా, వరంగల్ జిల్లాకు పోయి షూటింగ్ చేస్తున్నాము. ఇప్పుడు 3 ఏళ్ల సంధి చేస్తున్నాము. అయితే ఆత్మహత్యలు ఎట్లా చేసుకుంటున్నారంటే వీళ్ళు ఎక్కువ ధర, ఇప్పుడు బీటి పత్తికి ఎక్కువ ధర ఇచ్చిరి, 1600 కిలో ఇచ్చిరి. 2 ఎకరాలు వేస్తే వాళ్ళకు 3,500 పైసలు కాబట్టి మరదానికి మందు తక్కువ అవుతుంది అంటారు కదా, ఎండ్రి సల్పను, యూరియా, డిఏపి ఇది అంత వేసి వాళ్ళకు ఎక్కువ ఖర్చు వస్తున్నది. ఖర్చు వచ్చే పత్తి కాకొచ్చింది, దానికి సరిపోకొచ్చింది. మేము ఇంతగానం పైసలు తెచ్చేస్తే మీ చేనులో మాకు పంట రాకపోయి ఎక్కడికి వెళ్ళి తెరుపుదాం మేము ఇంతగానం పైసలు, పత్తి అని వస్తే మాకు పత్తి మీద అమ్మి కడుతుంటామని ఆ రైతులందరూ ఇట్లా ఎండ్రో సల్పని ఏదో తాగి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు అక్కడ.
అని మేము దాని మీద సినిమా తీస్తున్నాము. ఉండనండి మంచిగా గౌడోర మనిదాగా 9 మందికి వడే రే మని బంద సోసి ఏ భాలేకి వడి ఏ తంದೆ నాను మని బంద సోసి ఏ భాలేకి వడి ఏ తంದೆ నాను మని బందిన సోసి ఏ భాలేకి వడి తానందే నానే ಮುಂಜಾನಾತ ಹೆದ್ದಾನ ಎಂಡಿ ರಾಜ ಮಾಡ್ಯಾನ ಮೂರೆತ್ತ ಮುಂದೈಕೊಂಡ್ ನಡದಾನ ಕಿವಡ ಏ ತಂದೆ ನಾನು 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 ఇప్పుడు అమ్మ తీస్తున్నావు చూడు వీడియోలో అలా నీది నీకు కనిపిస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది అని అడుగుతుంది. అరే నేను మాట్లాడింది విన నేనే చూసుకున్న వాడికి అది చాలా మంచిగా విన మాట్లాడినట్లున్నది నేను కానీ మంచిగా ఖుషి అని. ఇప్పుడు వెనకడికి మా తాతలు ఉన్నారు కానీ నా మనసు అనిపిస్తుంది మా తాత నాకు అంత పెద్దగా చేసిండు. ఒక పూట అని ఉంటే నా కొడుకులు చూస్తుండ్రేమో, నా కొడుకుని నా గోపాలను చూసి తప్పుతర మురుస్తుండే మా తాత. ఇప్పుడు మా తాత ముఖం నా కొడుకు కన్నా చూపించకపోతే పూట దించిపోయకపోతే అనిపిస్తుంది. అప్పుడు పూట్లు దించులు లేకుండే కదా, ఆ వ్యాప్తి వచ్చి ఏడిపోస్తున్నది నాకు ఇప్పుడు. అయితే వెనకడికి ఇప్పుడు ఒక తరం మునిగింది మనకు తెలియదు. ఇప్పుడు ఏమన్నది అంటే నేను చచ్చిపోతే కూడా పిల్ల తరంకు నా పూట చూడొచ్చు, నేను ఆడిన మాటలు నేను వాడిన పాటలు నా పిల్లలు చూసి కూడా అరే మా అమ్మనంట మా అవ్వనంట అనేది వాళ్ళ దాకా కూడా ఉంటుంది రేపటికి. గిన్నెలన్నీ ఆడిందా చెప్తాను ఏం చేస్తున్నామ్మా మరా అంటే కొడవలు పెడితేనే ఉంటాయి. కొడవలు వచ్చి మీరా పట్టుకో లక్ష్మి అమ్మ ఇవి అన్ని ఇత్తనాలు ఉన్నాయి కదా మా దగ్గర. ఇప్పుడు పాత పంటలు ఇత్తనాలు పెట్టినాం మేము. అయితే ఇప్పుడు రబ్బీ పంటలతోని దేవుని కూర్చొని పెడుతున్నాం కదా. ఇప్పుడు ఈ 9 రకాలు కలిపి ఇప్పుడు మదనంలో దేవునికి కూర్చొని పెడతాం. ఇప్పుడు జొన్న దాంట్లు, చెరుకులు, మామిడి ఆకులతో తోరణము, పువ్వులు ఇవన్నీ పూజకు పెట్టి పూజ చేస్తాం. లేదు ఆగలేదు దమ్మ తింటున్నా సార్ చూసి కదా. రాములకుంటాను ఈ సినిమా ఇప్పుడు కొన్ని మునిగిపోతున్నాయి అన్నమాట. ఇసొంటి పండుగలు ఇసొంటి పద్ధతులన్నీ అయితే వేరే వేరే వచ్చి ఇసొంటి భూమికి సంబంధించినవి
మనుషులకు సంబంధించిన పండుగలకు సంబంధించిన అసొంటి కొన్ని పోతున్నాయి కదా, ఇవి రికార్డ్ చేసి పెడితే ఇప్పుడు రాబోయే పిల్లలకు ఇది తెలుస్తుంది. పండుగ అంటే ఏమిటిది, మా తాతలు పెద్ద మనుషులు ఎట్లా చేస్తుండ్రు, ఇది ఎందుకు మారిపోయింది. పెట్టినాం కదా పైసలు పిల్లలు నరు దేశరత ఎట్లా ఇడతే ఎర్ర భూమి, పిల్లలు నరు దేశరత, పిల్లలు నరు దేశరత ఎట్లా ఇడతే ఎర్ర భూమి, పిల్లలు నరు దేశరత. మెల్ల మెల్ల పాత పంట చల్లదనమే తైద పంట, మెల్ల మెల్ల పాత పంట, మెల్ల మెల్ల పాత పంట చల్లదనమే తైద పంట, మెల్ల మెల్ల పాత పంట, మెల్ల మెల్ల పాత పంట చల్లదనమే తైద పంట, మెల్ల మెల్ల పాత పంట, మెల్ల మెల్ల పాత పంట చల్లదనమే తైద పంట, మెల్ల మెల్ల పాత. నాలుగు 5 తప్పండి తప్పండి తీసుకోపోండి ఇక అడ్డేడు కుసుమలకు 2 అడ్లు వస్తాయి. నేను 2 అడ్లు కొండపోతున్నా, శనిగలు 3 అడ్లు వస్తాయి. రాసి పెడతాము, మర్ర పడ్డాయి రాసి పెట్టుకో, నేను తెచ్చి మర కొలిచేసి తీసుకో. అక్కడ కూర ఎవరితో మంచిగా ఎందుకు తెచ్చుకోమని చెప్తుంది అమ్మా. కష్టం కొడుకునేమో నేనా ఇట్లా పోయి ఉప్పు వేసుకుంటున్నా, నూనె వేసుకుంటున్నా. చూడు పొద్దు కారం వద్దు, ఏం వద్దు.